హాయ్ అండి. మరి ఈ విధంగా మనము మన యొక్క జీవితాన్ని ముళ్ళ బాటను మనము ఒక పూల బాటగా మార్చుకునేటటువంటి తెలివి కూడా మనకు భగవంతుడు ముందే ఇస్తాడండి. అందరికీ మెదడు ఉంది, మేధస్సు ఉంది. మెదడు, దమాకు, దిమాకు ఏందేందో మనం అంటాం కదా. మరి అది అందరికి ఉంది, ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంది. శిరస్సులో మరి ఆయన మనకు కావలసినటువంటి తెలివికి సంబంధించినటువంటి మెదడు అనే ముద్దను పెట్టాడు. దాంట్లో కూడా కోట్లాది నరాలు వెంట్రుక కంటే కూడా సన్నగా. అలాంటివన్నీ ఏం చేస్తున్నాయి? పడుకొని ఉంటున్నాయా? లేదు, నిరంతరంగా డే నైట్ అయి పనిచేస్తున్నాయి. మరి అంత సూక్ష్మమైనటువంటి మన కంటికి కనబడని నరాలే భగవంతుడు అప్పచెప్పిన పనులు అనియంత్రిత కండరాలుగా అవి పనిచేస్తుంటే మనకు అన్నీ ఇచ్చి ఇంత పవిత్రమైన జీవితం ఇచ్చినప్పుడు మనం ఎందుకు మన జీవితంలో ముళ్ళులు అనే కష్టాలు వచ్చినప్పుడు భయపడిపోయి పిరికివాళ్ళలాగా ఎందుకు ఉండాలి? ప్రతి ఒక్కరికి ఉంటాయండి సమస్యలు. సమస్యలు లేని మానవుడే ఉండడు, ఎంత ధనవంతుడైనా కూడా. మీరు చూడండి, మరి అలెగ్జాండర్ ఈజ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఇన్ ద వరల్డ్ అంటాం మనం. ఆయన ప్రపంచాన్ని జయించిన విజేత, ప్రపంచ విజేత, గ్రీకు వీరుడు అంటాం. గ్రీకు దేశం కాబట్టి పోయేటప్పుడు ఏం చేశాడు? ఉన్నంతకాలం ఏం సుఖం లేదు, డే నైట్ యుద్ధాలే ప్రపంచాన్ని జయించాలని. మరి పోయేటప్పుడు అలా కేఫెన్ లోపల చేతులు ఇట్లా పెట్టాడు. అంటే మనం వచ్చినప్పుడు కాలి చేతులతో వచ్చాము, అదే కాలి చేతులతో నేను కూడా వెళ్తున్నాను చూడండి. నాతో ఉన్న వైద్యులు వీరందరూ రేపు నన్ను కాపాడడం కాదు, మిమ్మల్ని కూడా ఎవరు కాపాడడు, ఇచ్చిన భగవంతుడే తీసుకుంటాడు, ఆ తీసుకున్నదాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి ఆ యొక్క నిదర్శనంగా ఆయన 2 చేతులు కెఫెన్లో పైకి పెట్టి వెళ్ళాడు కదండి. కాబట్టి జీవితం అనేది చాలా సూక్ష్మమైనది. అయినప్పటికీ మనం ఎందుకు చాలామంది మరి ఇగో, స్వార్థము, అసూయ, ద్వేషము, జలసి, కుళ్ళు, కుతంత్రాలు, పగలు ఇవన్నీ నింపుకొని మరి సమాజాన్ని భరిస్తలేరు, కుటుంబంలో భరిస్తలేరు, తోబుట్టులను భరిస్తలేరు, తల్లిదండ్రులను భరిస్తలేరు. ఇలా ప్రతి మానవుడు ఇండివిజువల్గా ఇలాంటి విషాలను నింపుకొని సమాజం అంతా పాడవుతుందండి. ఒక కుటుంబంలో ఒక ఫ్యామిలీ ఇలా ఉన్నదంటే పక్కోడు నేర్చుకుంటాడు. నేర్చుకొని ఏంది, మిమ్మల్ని ఎందుకు చూడాలి, నేను తమ్ముళ్ళని ఎందుకు చూడాలి, చెల్లెళ్ళని ఎందుకు చూడాలి, అమ్మ నాయనని ఎందుకు చూడాలి, పక్కోడు చూస్తున్నాడా, చూడండి వాళ్ళని చూడండి, నేను కూడా అంతే, నా భార్య పిల్లలే నాకు, ఇలా చెప్పుకున్నాం. ఒకడొకడొకడొకడు అంటువ్యాధిలాగా అయిపోయి దేశం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి కొంచెం మానవులారా